హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి రవ్వ లడ్డు చేస్తున్నాను అనమాట. స్వీట్ ఐటమ్. ఎప్పుడు మన బ్లాగ్లో స్వీట్ ఐటమ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ఆన్లో పెట్టేసుకోండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి అండి చాలా చాలా థ్యాంక్స్ అనమాట. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం లైక్ చేసి కమెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వీడియో ఎలా ఉందో అలాగే రెసిపీ ఎలా ఉందో స్వీట్ ఐటెం నచ్చిన వాళ్ళు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకొకటి ఏంటంటే వీడియోలో నేను ఈ మేకింగ్ ప్రాసెస్లో ఏమేమి వేసాను అనేది మొత్తం చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్లో కొన్ని స్వీట్ ఐటమ్స్ అనేవి ఇప్పటి నుంచి నేను స్టార్ట్ చేస్తానండి. ఇప్పటిదాకా అయితే స్వీట్ ఐటమ్స్ అనేవి నేను చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అందుకే ఏదైనా శుభప్రదం చేయాలనుకుంటే స్వీట్ ఐటమ్ అంటారు కదా, మా వారికి ఫేవరెట్ రవ్వ లడ్డు అనమాట. ఈరోజు చేయమన్నారు. బ్లాగ్ వస్తుంది కదా మనకి ఎలాగైనా అని మా వారే ఈరోజు బ్లాగ్ చేయమన్నారు. అందుకనే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంత కష్టపడుతున్నాను, పోయేదేముంది, ఒక లైక్ చేస్తే ఐఎమ్ సో హ్యాపీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ బాక్స్లో స్వీట్ ఐటమ్ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా చెప్పండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను చూపిస్తానండి. ఇక్కడ చూసారా, బాదం అలాగే కిస్మిస్. ఇక్కడైతే నేను ఘీ తీసుకున్నాను, ఘీ అనమాట. జీడిపప్పు లేదండి, అందుకే నేను దీంట్లో యాడ్ చేయలేదు. ఇంకొకటి వచ్చేసి పావు లీటరు పాలు అనేవి వేడి చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. మనకి లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్ మెయిన్ సూజీ రవ్వ అనేది నేను స్పేర్ పెట్టుకుంటానండి. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు స్వీట్ తినాలనిపిస్తే, స్వీట్ చేయాలనుకుంటే కంపల్సరీ ఇదైతే సూజీ రవ్వ ఇంపార్టెంట్ అనమాట. నేను గ్రోసరీస్ అనేది ఒక 2 monthsకి తెప్పించి పెట్టేసుకుంటాను అనమాట. ఇవి 2-3 స్టాక్ పెట్టుకుంటాను ప్యాకెట్స్. అప్పటికప్పుడు తెచ్చుకోవాలన్నా మాకు కొంచెం అవైలబుల్గా ఉండవు, కొంచెం దూరం కాబట్టి బస్ స్టాండ్. ఇదైతే నేను ఇవే కాదు, ప్రతి ఒక్క గ్రోసరీస్ అనేది 2 months దాకా నేను స్టాక్ పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించేసాను. నెక్స్ట్ బాండీ అనేది హీట్ అవ్వాలన్నమాట. బాండీ అనేది బాగా హీట్ అవ్వాలండి. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మనం ఫస్ట్ యాడ్ చేసేసి అవి వేగనిద్దాము ఘీలో. బాండీ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఘీ అనేది వేస్తున్నానండి. మా వారికి రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం అండి, ఫేవరెట్ అని చెప్పొచ్చు. అలాగే డబల్ కా మీఠా, గులాబ్ జామున్, ఈ 3 అంటే చాలా ఇష్టం అండి, ఫేవరెట్ అనమాట మా వారికి. అండ్ ఘీ అయితే కొంచెం వేడవ్వాలి. వేడైతే అయిపోయిందండి. ఇక్కడైతే నేను బాదం అనేది యాడ్ చేస్తున్నాను. స్లిమ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లో కొంచెం వేగనీయాలి, మరి ఎక్కువ కాలకూడదు అనమాట. టేస్ట్ అనేది పోయిద్ది ముందు. ఈజీ ప్రాసెస్ అనమాట, 5 minutesలో అయిపోద్ది అనమాట. ఇదైతే ఎవరైనా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి, బ్యాచిలర్స్కైనా అలాగే హోమ్ మేకర్కైనా పైన ప్రాసెస్ అనమాట. ఇదైతే నాకు తెలిసి ఇది చాలా ఈజీ. ఇంకా డబల్ కా మీట్ అయితే కొంచెం 1 hour పడుతుందండి కంపల్సరీగా.
ఇదే కొంచెం ఈజీ ప్రాసెస్. సేమియా అయినా కూడా కొంచెం ఒక 15 మినిట్స్ పడుతుంది. గీలో మనము రవ్వ అనేది బాగా వేగనిచ్చామనుకోండి, కొంచెం ఎర్రగా కాలితే అది టేస్ట్ అనేది బ్రహ్మాండంగా వస్తుందండి. ఇంకొకటి ఏంటంటే ఆయిల్లో వేస్తే అంత టేస్టీ ఉండదు, కానీ గీలో మాత్రం వేస్తే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే గీ లేకుండా నేనైతే ఏ స్వీట్ ప్రిపేర్ చేయను. అప్పటికప్పుడు నేనైతే చేసి మా వారికి ఇస్తాను కాబట్టి స్టాక్ అయితే నేను పెట్టానండి. ఎందుకంటే తినబుద్ధి కాదు, అది వేడిగా ఉంటేనే కొంచెం బాగుంటుందన్నమాట. కొంచెం కొంచెంగా వేసి మనము ఇది ఉండలు లేకుండా మనము వేసుకుంటే చాలండి. ఇంకొంచెం యాడ్ చేస్తాను. నాకు ఎంత కావాలో అంతే యూజ్ చేస్తున్నానండి. మీకు క్వాంటిటీ పరంగా అయితే నేనైతే ఏం చెప్పడం లేదు, ఇంతే వేసుకోవాలి అని. అది మన ఇష్టం అన్నమాట. మనం ఎంత తినగలుగుతామో అంతే వేసుకోవాలి. ఇంట్లో అలాగే ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు, వేసుకోవచ్చు. ఎక్కువగా స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే మనం ఎంత తినగలుగుతామో అంతే వేసుకోవాలి. ఇక్కడ చూసారా, నేనైతే స్లిమ్లో పెట్టేశానండి. హై ఫ్లేమ్లో అసలు మీడియం ఫ్లేమ్లో అసలు ఏం పెట్టలేదు. ఎందుకంటే మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము కొంచెం వేగనిస్తే టేస్ట్ సువాసన భలే ఉంటుందండి అసలు మాత్రం. ఒక విషయం చెప్తానండి, ఏంటంటే ఇంట్లో మా వారైతే నాకు ఫుల్ సపోర్ట్ అండి. ఎవ్వరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నా భార్యకి నేను సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఏంటో మా ముస్లిం ఇళ్ళల్లో ఏంటంటే మ్యాక్సిమం వీడియో తీయడానికి కొంతమంది అయితే ఇష్టపడరు, అలౌ చేయరనమాట. కానీ మా వారైతే ఫుల్ సపోర్ట్ అండి. చేసే దాంట్లో తప్పు లేనప్పుడు మనము ఎవరికి భయపడకూడదు అని అంటారు అనమాట. అందుకే ఆయన దీంట్లో మాత్రం క్రెడిట్ అంతా మా వారిదే అండి. మా వారి సపోర్ట్ లేకపోతే నేను ఇంతమంది మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అది కాక చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా. అక్క చాలా బాగున్నాయి వీడియోస్, చాలా అంటే నీట్గా చేస్తున్నాను, ఏదైనా కంటెంట్ ప్రకారమే ఏదైనా అప్లోడ్ చేస్తున్నారు. అలాగే మెసేజ్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది, షార్ట్ వీడియోస్లో అయినా లాంగ్ వీడియోస్లో అయినా. కుకింగ్ ఛానల్ చాలా అంటే చాలా బాగుంది అక్క అని చాలా రెస్పాన్స్గా ప్రతి ఒక్కరు చెప్తున్నారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మన సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా వరకు నాకు సపోర్ట్ చేస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుందే కాక మీరు లైక్ చేస్తూ షేర్ చేస్తూ కమెంట్ చేస్తున్నారు చూసారా, అది గొప్ప విషయము. ఇంకొకటి ఏంటంటే నాకు ఫుల్ హ్యాపీ ఏంటంటే, అది మన సబ్స్క్రైబర్లు ఇంత మంచివారు అంటే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు, కానీ నాకైతే ఇప్పుడు దాకా బ్యాడ్ కామెంట్స్ అనేది ఏం రాలేదండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి అర్థం చేసుకుంటారు. అందుకని నేనైతే ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ మై సబ్స్క్రైబర్స్, థ్యాంక్స్ సపోర్ట్ ఫర్ మీ. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను తీస్తానండి. ఇంకా కంటెంట్ నేను ఓన్గా చేసే కంటెంట్ కూడా మీ ముందుకు తీసుకొస్తానండి. ఒకటి నాకు కరెక్ట్ పార్ట్నర్ అనేది దొరకడం లేదండి, చాలా సెర్చ్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు మాత్రం కంపల్సరీ నేను ఓన్ స్క్రిప్ట్ రాసి నేను వీడియో అనేది షార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానండి. అప్పటిదాకా కొంచెం ఇబ్బందే, ఏమనుకోవద్దు. ఇప్పుడైతే నేను ఇది కొంచెం చల్లారనిస్తానండి, మరీ చల్లారకూడదు. అంటే ఇప్పుడే కదా కొంచెం వేడిగా ఉంది, అందుకని కొంచెం ఉండలు కట్టేంత కొంచెం వేడిగా ఉంటే చాలన్నమాట. ఇదైతే 5 మినిట్స్ నేను ఫ్యాన్ కింద పెట్టేస్తాను.
ఇదైతే కొంచెం చల్లారిందండి. మెయిన్ ఇందాక చెప్పడం మర్చిపోయానండి, షుగర్ అండి మెయిన్. షుగర్ లేకపోతే అసలు స్వీటే కంప్లీట్ అవ్వదన్నమాట. ఇందాక నేను షుగర్ చెప్పడం మర్చిపోయానండి, ఏమనుకోవద్దు, సారీ. అలాగే ఇప్పుడైతే నేను షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. స్వీట్ మనం ఎక్కువగా అంటే స్వీట్ ఐటమ్ కాబట్టి కొంచెం చక్కెర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మరీ ఎక్కువగా వేసుకున్న తీపి ఒక లడ్డూకే ఎక్కువైపోయింది అనిపిస్తుందండి. నేనైతే చూసి కొంచెం తక్కువే వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడైతే నేను కొంచెం మెల్ట్ చేస్తానన్నమాట. ఇది మీలో ఎంతమందికి, మన సబ్స్క్రైబర్స్లలో ఎంతమందికి రవ్వ లడ్డు ఫేవరెట్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అబ్బా. ఇప్పుడైతే నేను కొంచెం ఇందాక నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను కదా, అదైతే నేను ఒక గ్లాస్లో వేసుకొని దీంట్లో అయితే ఉండలు కట్టకుండా నేను యాడ్ చేస్తాను. చూడండి, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం ఉండలు కట్టకుండా మనము ఉండలు అంటే మనము ఉండలు కట్టుకుంటాం కదండి మామూలుగా లడ్డు అయితే, అప్పుడే మనము డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుంటే మంచిదన్నమాట. ఇప్పుడు ఇక్కడైతే ఇది పెట్టేస్తున్నాను. దీంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేస్తున్నాను. చూసారా, ఇప్పుడైతే ఉండలైతే చుట్టుకుందాం. కొంచెం లావుగా చుట్టుకుందామండి ఉండ. మరి చిన్న చిన్నగా ఏంటంటే నా అరచేతులు చిన్న చిన్నవి వస్తున్నాయి, అందుకని కొంచెం పెద్దగా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. చూసారా, ఇలా ఉండాలన్నమాట లడ్డు అంటే. ఒక్కటి తిన్న సాటిస్ఫాక్షన్గా ఉండాలండి. నాకు తెలిసి నేను ఒక 4 or 5 వస్తాయి అనుకుంటున్నానండి. ఎక్కువ అయితే నేను ప్రిపేర్ చేయలేదు, అందుకే రవ్వ మాత్రం నేను కొంచెం క్వాంటిటీ తక్కువే తీసుకున్నాను. చూసారా, సెకండ్ లడ్డు ఇది. అండ్ ఇది వచ్చేసి నాకు తెలిసి కరెక్ట్గా 4 వస్తాయండి ఇవి. ఈరోజు అయితే మా మామయ్య లేరు కాబట్టి, మేమిద్దరమే కాబట్టి ఆయనకు కూడా స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే ఈరోజు బాడీకి వెళ్ళారనమాట. మాకు అయితే 2 కార్, ఒక తుఫాను, ఒక కారు ఉందండి. వాటికైతే వాళ్ళే ఓన్గా డ్రైవర్ కాకుండా వీలు అంటే లాంగ్ అయితే మా మావయ్య డ్రైవర్ని పంపిస్తారండి. అలాగే దగ్గర అయితే మా మావయ్య వెళ్తారండి. ఈరోజు అయితే ఆయన లేరు కాబట్టి ఇంట్లో మా వర్కే చేసుకుంటున్నాము. ఇది అప్పటికప్పుడు వేడిగా ఉంటేనే రుచిగా ఉంటుంది. ఇంకా 4 వచ్చాయి కాబట్టి పర్లేదు. నాకు 2, మా వారికి 2 సరిపోయిద్ది. మార్నింగ్ అంటే ఈ మధ్య నేను డ్రై ఫ్రూట్స్ పెట్టాను కదండి షార్ట్ వీడియో. మా మావయ్యకి ఏంటంటే మార్నింగ్ ఒక గ్లాసు పాలు, అలాగే ఒక ఎగ్, ఒక డ్రై ఫ్రూట్ లడ్డు ఇస్తున్నాను అనమాట. హెల్త్కి మంచిది కదండి, అందుకని వాళ్ళు ఎంత కోప్పడినా మావయ్య కదండి, అందుకని వాళ్ళ హెల్త్ గురించి కొంచెం పట్టించుకోవాలన్నమాట. వాళ్ళు ఏమైనా అనుకోండి, మన గురించి వాళ్ళు ఎలా చూసినా మనకు అవసరం లేదు. అందుకని పెద్దవాళ్ళ దృష్టిలో పెట్టుకొని కొంచెం బలమైన ఆహారం అనేది వాళ్ళకి ఇస్తూ ఉండాలి. వాళ్ళ మాటలు పట్టించుకుంటూ ఉంటే ఇంకేం లేదు. ఇక్కడైతే వేడివేడిగా టేస్టీగా స్వీట్ ఐటమ్ రవ్వ లడ్డు అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎలా ఉందో వీడియోలో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకొకటి, ఎంతమంది రవ్వ లడ్డు లవర్స్ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్లలో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి.